ఇప్పుడు ఆత్మీయంగా పతనం చెందినటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా రోగగ్రస్తులైపోయాము కనుక మరణం చెందాము, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాము, తిరిగి బతకాలి నిజమే కదా అని మనం విన్నాము. విన్న తర్వాత నన్ను రక్షించండి అని చెప్పి కనీసం ఆలోచన లేదు. సరేలే, ఈ మాట విన్న తర్వాత నిజమే కదా, సేవ్ మీ అని చెప్పి మీలో ఎవరన్నా అంటారేమోనని పోనీ అనుకున్నారే అనుకోండి. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిన రోగి ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఈ సెక్షన్లో, ఈ సెకండ్ సెషన్లో. రైట్, రోగి బాగుపడడానికి కావాల్సినటువంటివి జాగ్రత్తలు ఒకసారి చెప్పండి మీరు. ఏమండి, ఫస్ట్ పార్ట్లో మానవ పతనం, ఓకేనా? ఇది పతనమైపోయిన మానవునికి దేవుని ఏర్పాటు. పతనమైపోయిన మనిషికి దేవుని చూపునే ఏర్పాటు. ఇది చెప్తున్నాను ఇప్పుడు. ఇక్కడ దేవుని యొక్క రక్షణ సంకల్పం మనకు అర్థం కావాలి. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి బాగుపడటానికి ఏం కావాలి? హాస్పిటల్కి వెళ్తే ఏం కావాలి? తెల్లవారి ఆశలతో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు బాగలేదని. ఇప్పుడు రోగగ్రస్తురాలైంది, తనకి ఏమిస్తే బాగుపడుతుంది చెప్పండి? రోగి బాగుపడుటకు కావలసినవి. వెరీ గుడ్, ఎవరో చెప్పారు. ఏంటమ్మా చెప్పండి? ఒకటి టాబ్లెట్స్. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అంటే వైద్యం చేయాలి, అవునా కదా? ట్రీట్మెంట్ అంతే కదమ్మా. రెండు ఏం కావాలి? ఏం కావాలి? ఏం లేదా? బలమైన ఆహారం కావాలి. ఇది కూడా మనకు తెలియదు. 3 ఏం కావాలి? అదే వైద్యం అంటేనే జాగ్రత్త, ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. బలమైన ఆహారం, మంచి వాతావరణం కావాలి. అదేనమ్మా వైద్యం. చేయించిన తర్వాత సమయానికి టాబ్లెట్లు ఇవ్వాలి, మంచి ఆహారం పెట్టాలి. వీక్గా ఉన్నప్పుడు ఏం చెప్తారు? బాగా తినమా అంటారు, అవునా కదా? తర్వాత ఏం చెప్తారంటే ఇల్లంతా నీట్గా ఉండాలి, మంచి వాతావరణాన్ని ఇవ్వాలి. రోగి బాగుపడడానికి కావాల్సినవి ఈ జాగ్రత్తలు అయితే, ఆత్మీయంగా పతనమైపోయినటువంటి వ్యక్తికి కావాల్సినవి ఏంటి? అమ్మ అర్థమవుతుందా? మీకోసం ఎన్నెన్నో చదివి చెప్పాలి, ఎన్నెన్నో ఆలోచించి చెప్పాలి. నాకు ప్రయాస వ్యర్థం కాకుండా కనీసం ఆలోచించండి. ఆత్మీయ పతనం చెందిన వ్యక్తికి కావలసినవి ఏం కావాలి? ఈ వ్యక్తికి, ఆత్మీయంగా పతనం అయిపోయిన వ్యక్తికి ఏమేమి కావాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, 1 ఏమి కావాలంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి. అక్కడ 2వది ఏం కావాలంటే చదవండి. ఎఫెస్ అందుచేత సమస్త కర్మశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికం చాలు. ఇక్కడ ఏం కావాలంటే శక్తి కలిగిన వాక్యం కావాలి, అవునా కాదా? ఆ వాక్యం ఏం చేస్తుందట? పక్కనే ఉంది. దేన్ని రక్షిస్తుంది? ఆత్మను రక్షించే వాక్యం కావాలి. 1 ఆత్మను రక్షించే వాక్యం. వైద్యమే, వాక్యమే శరీరానికి వైద్యం. మందులు ఎలా వైద్యం అందిస్తాయో, వైద్యులు ఎలాగైతే ట్రీట్మెంట్ అందిస్తారో, ఆత్మీయంగా పతనం చెందినటువంటి వ్యక్తికి ఆత్మ
వాక్యం మాత్రం ఆత్మను రక్షిస్తుంది. ఆ సరైన వాక్యం, సత్యవాక్యం చెప్పి ఆత్మను రక్షించేది కావాలి. అంటే ఏం కావాలి? ఇక్కడ ఆత్మ రక్షించేటువంటి వాక్యం, ఒకటి వాక్యం కావాలి. రెండవది ఏం కావాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 త్వరగా చదవండి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి, సర్వ శరీరం చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీడు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమాయందు క్షేమాభివృద్ధి కలిగినట్లు. క్షేమాభివృద్ధి కావాలి. క్షేమాభివృద్ధి ఎక్కడ దొరుకుతుంది? శరీరంలో దొరుకుతుంది. శరీరం అంటే ఏంటి? వాక్య ప్రకారంగా సంఘమే క్రీస్తు శరీరం. ఆయన శరీరం అన్నాడు కదా. ఎవరి శరీరం? క్రీస్తు శరీరం. క్రీస్తు సంఘం అంటే ఏంటి? ఆయన శరీరమే. ఆయన శరీరం మనం అంతా, శరీరంలో అవయవాలు, అవునా కదా? కనుక ఏం కావాలంటే సంఘం కావాలండి. మీకు అర్థమైందా? ఏ సంఘం కావాలి? బాప్టిస్టా, క్యాథలికా, పెంతెకోస్తా? ఏ సంఘం కావాలి? ఆత్మీయంగా పతనమైపోయిన వ్యక్తిని రక్షించేది క్రీస్తు సంఘం. క్రీస్తు శరీరంలో అవయవాలుగా నిలబడ్డ ఆ సంఘం మాత్రమే అవసరం. బలమైన ఆహారం లాంటిది ఆత్మను రక్షించేది జీవవాక్యం. మంచి పుష్కలమైనటువంటి బలాన్ని ఇవ్వాలంటే క్రీస్తు సంఘం కావాలి. సంఘంలో పాలన ఉంటుంది, అవునా కదా? క్రీస్తు పరిపాలన భూమి మీద ఉందంటే ఎక్కడ పడితే అక్కడ ఉండదు. క్రీస్తు సంఘంలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? అంటే సంఘంలో మాత్రమే పాలన ఉంటుంది. సంఘం కావాలి. తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి మంచి వాతావరణం. దీనికి బాహ్యంగా మంచి వాతావరణం ఇస్తే ఒక రోగి బాగుపడడానికి అవకాశం ఎలాగంటే ఉంటుందో, ఆ ఆత్మీయంగా మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుందంటే సంఘంలోనే దొరుకుతుంది. రోగి బాగుపడడానికి కావాల్సినవి వైద్యం కావాలి, బలమైన ఆహారం కావాలి, మంచి వాతావరణం ఇవ్వాలి. ఆత్మీయంగా పతనమైపోయినటువంటి వ్యక్తి జీవితానికి బాగు చేయాలంటే కావలసినవి ఏంటంటే రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం, దేవుని వాక్యం, సత్యవాక్యం కావాలి, దేవుని పరిపాలన కావాలి, సంఘం కావాలి. ఇక్కడ పరిపాలనని రాసుకోండి, ఇక్కడ సంఘం అని రాసుకోండి. లేకపోతే అర్థమైందా? ఇక్కడ పాలన, సంఘం, ఈ మూడు ఉంటేనే ఆత్మీయంగా పతనమైపోయినటువంటి వ్యక్తి దేవుని కోసం బ్రతుకుతాడు. అయితే దేవుడు పతనమైపోయినటువంటి వ్యక్తికి ఏమి ఏర్పాటు చేశాడు దేవుడు అని అంటే యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. మీకు అర్థమైందా? యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తుని ఎలా ఏర్పాటు చేశాడు, ఎప్పుడు ఏర్పాటు చేశాడు అని అంటే యేసుక్రీస్తుల వారిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తును వాగ్దానం చేశాడు. ఒకటి వాగ్దానం అంటే మొత్తం రాయట్లేదు, నా సమయ భావనను బట్టి 2% ఉంది కనుక. అయితే యేసుక్రీస్తును వాగ్దానం చేశాడు. ఆదికాండం ఇక్కడ మనం చూస్తాం. 22వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము సంతానమును నేను భూలోక వంశములన్నీ కూడా అబ్రహాము ద్వారాగా అతని సంతానాన్ని అన్నింటినీ కూడా నేనేం చేస్తానన్నాడు? అభివృద్ధి చేస్తాను అన్నాడు. అవునా కదా? అబ్రహాము సంతానంలో నుండి వచ్చినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు. గలతీ 3:16 మీరు చదివితే అర్థమవుతుంది. కనుక ఆ సంతానం యేసుక్రీస్తు సంతానం, అబ్రహాము సంతానం నుండి, తర్వాత దావీదు సంతానం నుండి. సమూయేలు గ్రంథంలో చెప్తాడు, మీకు ఇవన్నీ మామూలు నోటితో మాటతో చెప్పేస్తున్నాను. తర్వాత మోషే కూడా చెప్తాడు, నీ వంటి ప్రవక్త, నా వంటి ప్రవక్తను పుట్టిస్తాను అంటాడు. అక్కడ దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించదనని. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16, 17, 18, 18, 19 చెప్తాడు. అదే నెరవేర్పు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 22, 23 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు అన్ని విషయాల్లో ఆయన మాట వింటాడు అని చెప్పి మాత్రం మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. దేవుడు పతనమైపోయినటువంటి వ్యక్తి కోసం యేసుక్రీస్తుని ఏర్పరిచాడు. ఆ యేసుక్రీస్తుని పాప పరిహారార్థ బలిగా అర్పించి అనేకులకు ప్రతిగా
విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టననే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. అదే మాదిరిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. అయితే ఈ ఏర్పాటు ఎప్పుడు చేశాడు? పాప పరిహారం నిమిత్తమై దేవుడు మానవులను రక్షించటానికి యేసుక్రీస్తును వాగ్దానం చేశాడు. ఈ ఏర్పాటు ఎప్పటిది అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాదికి ముందే యేసుక్రీస్తుని ఏర్పరిచాడు. మనం పాడైపోయాం కదా, చెడిపోయాం కదా, పతనం అయిపోయాం కదా. పతనం అయిపోయిన మనలను తిరిగి మంచి వాతావరణం ఇవ్వడానికి ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘములో నిన్ను నన్ను ఉంచాడు. యేసుక్రీస్తును జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరిచాడు. అంటే నిత్యత్వంలోనే ఏర్పరిచాడు, నిత్యత్వంలోనే ఏర్పరిచాడు. తర్వాత పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు ఒకసారి చదవండి ప్లీజ్, త్వరగా చదవండి. ఏ కనబడలేదా? ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. చూసారా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులను నీ నిమిత్తము కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలంలో యందు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఎప్పుడు నియమించబడ్డాడు? యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను. తర్వాత ఎఫెసీ 3:8 ఇక్కడ క్రీస్తు రక్తము ద్వారా మనల్ని విమోచించి రక్షించి సంఘముల వారిని ఆత్మీయంగా ఎదగటానికి మనలను నియమించుకున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. చూడండి, జగత్తు పునాదికి మునిపే ఎక్కడ అంటే సంఘములో, సంఘము ద్వారా ఆయన రక్తమును కాల్చి సంరక్షించి మనలను సంఘములో ఆత్మీయంగా ఎదగాలని దేవుడు నియమించాడు. పడిపోయినా పతనమైపోయినా దిగజారిన మన కోసం దేవుని ఏర్పాటు ఇటువంటిది. ఇప్పుడు మీకు ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 మహా సామ్రాజ్యాలు ఉన్నాయి. మీకు గతంలో నేను చెప్పినట్లుగా ఏమ్మా, ఎవరమ్మా? నాకు బొమ్మ రాదే, ఓకేనా? బాగుందా? మామూలు చేస్తాను చైతు. సరే భయపడకండి, లైట్ లేదు కదా అని. అంటే దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప సంకల్పం చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 44 వచనాల్లో ఇక్కడ దేవుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. ఇక్కడ నెబుకద్నెజరు ఒక కళ కంటాడు, ఆ కళ మర్చిపోతాడు. అక్కడికి వచ్చి ఎవరు కళ భావం చెప్తారు? దానియేలు. యోసేపు. ఎవరు చెప్తారు? దానియేలు. చూసారా, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. దానియేలు అయితే కాదు, యోసేపు. యోసేపు అంటే కాదు కాదు కదా, యోసేపు చెప్తారు. ఓకే, యోసేపు. అసలు నెబుకద్నెజరు టైంలో యోసేపు చదవండి అక్కడ.
దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి. రాజా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమ చెలుత నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలు బంగారమైనదియు, దాని రొమ్మును భుజమును వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకలు ఇనుపయు, దాని పాదములలో. సరే, మీకు మొత్తం చెప్పేస్తాను. అల్లభావం ఎవరు చెప్తారంటే దానియేలే. ఓకేనా? దానియేలు చెప్తాడు. యోసేపు రాజు దానియేలు చెప్తాడు, శిరస్సు బంగారం, మేలిమి బంగారం అంటాడు. అవునా కాదా? తర్వాత చాతిన భుజము ఏంటమ్మా? వెండి. తర్వాత ఉదరము తొడ ఇత్తడి, మోకాళ్ళు, పాదములు. అదే ఒక పాదం మీద ఒక పాదం మీద ఒక పాదం మట్టి. ఇది మట్టి రాయి. మీరు బాగా ఆలోచించండి. ఏమండి, పడిపోయినటువంటి పతనమైపోయినటువంటి వ్యక్తికి దేవుని రక్షణ ప్రణాళికలో సంకల్పంలో భాగంగా యేసుక్రీస్తుని ఏర్పాటు చేయడానికి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి మాట నేను మీతో చెప్తాను, వేరేదేం కాదు. జాగ్రత్త వినండి. బబులోను మహాసామ్రాజ్యం ఇది. ఓకేనా? ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం కనబడుతుందా? క్రీస్తు పూర్వం 626 నుంచి 539 బబులోను మహాసామ్రాజ్యం. రెండవది వెండి. ఇది మాదీయ పారసిక సామ్రాజ్యం. ఓకేనా? మాదీయ పారసిక సామ్రాజ్యం. ఇత్తడి గ్రీకు సామ్రాజ్యం. ఇనుము ఇదేంటి? రోమా. అంతే కదా? ఈ గ్రీకు సామ్రాజ్యం ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 331 నుంచి 168 క్రీస్తుకు పూర్వం. రోమా సామ్రాజ్యం క్రీస్తుకు పూర్వం 133 నుంచి క్రీస్తుకు శకం 476 వరకు పరిపాలించింది. ఈ పారసిక సామ్రాజ్యం మాదీయ పారసిక. ఇది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 539 నుంచి 331. కాబట్టి దీంట్లో నేను ఒక విషయాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ పరిపాలన కాలంలో బబులోను మహాసామ్రాజ్యం అధినేత నెబుకద్నెజర్ గారు దీనికి ముందు కల కన్నారు. ఆ కలభావం దానియేలు చెబుతా దేవుడు రోమరాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి శాశ్వతమైనటువంటి రాజ్యం, ఆ రాజ్యానికి అంతముండదు, నాశనము కలగదు. ఈ రాజ్యం సర్వభూ ప్రపంచం అంతటిని వ్యాపిస్తుంది. ఇది పొందిన వారికి మాత్రం తప్ప మిగిలిన ఎవరికి తెలియదు అనే మాట చెప్తాడండి. ఇక్కడ చెప్పినది ఈ రోమా రాజ్య కాలంలో యేసు ప్రభు పుడతాడని దానియేలు గారు ముందే చెప్పారు. ఎందుకు చెప్పగలిగారు అని అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మాత్రమే రహస్యాన్ని సైతం బయలుపరచగల సమర్థుడని నమ్మి విశ్వాసంతో ఈ నెబుకద్నెజరుకు చెప్పింది చెప్పినట్టుగా పతనమైపోయినటువంటి మానవ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి, తిరిగి వ్యవస్థీకరించడానికి, తిరిగి బాగు చేయటానికి రోమరాజుల కాలంలో యేసుక్రీస్తు వారు పుడతారు అని చెప్పినట్టుగా జరిగింది. యేసుక్రీస్తు వారు పుట్టారు. రోమరాజుల కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు మానవులను రక్షించడానికి. కనుక యేసు ప్రభువుకు యేసు అనే నామకరణం చేయబడింది, రక్షకుడు. ఎందుకంటే రక్షిస్తాడు కనుక. అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టేటప్పటికి ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సీజర్ అగస్టిన్ అనేటువంటి వ్యక్తి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మీరు లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే మీకు కనబడుతుంది. అయితే యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి చక్రవర్తి ఎవరంటే సీజర్ తిబెరియస్ అనేటువంటి వ్యక్తి
అదే లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 1-2 అపోస్తలుల కార్యాల్లో కూడా కనబడుతూ ఉంటుంది. కనుక ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు పుడతారని, పుట్టిన తర్వాత ఇదిగో ఈ రాయి మూలకు తల రాయి, విసర్జించబడిన రాయి అన్నాడు కదా, ఈ రాయే యేసుక్రీస్తు అని చెప్తాడనమాట. ఇంకా దీని వివరణ చాలా ఉంది, నేను ముగిస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఎందుకంటే మీకు లాస్ట్ పాఠంలో చెప్పాను, సంఘం గురించి చెప్పాను కనుక సంఘం ప్రవచింపబడిన సంఘంలో ఈ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో మీకు చెప్పాను కనుక ఇప్పుడు మామూలుగా చెప్పేస్తున్నాను. ఈ డేట్స్ మీకు మళ్ళీ గుర్తుంటున్నాను, చెప్పేస్తున్నాను. యేసు ప్రభు ఎప్పుడు రాజు అయ్యాడు? ఇదిగోండి ఇక్కడ పుట్టాడు. పుట్టిన తర్వాత యేసుక్రీస్తు రాజ్యం స్థాపించబడింది కదా. ఇది చాలా హాట్ టాపిక్. ఇప్పుడు నేను ఇదే మీతో చెప్పడానికి 2 రోజులు కుస్తీ పడ్డాను. ఇప్పుడు అందరినీ ప్రశ్నిస్తాను, దయతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే నేను ముగించేస్తున్నాను. ముగింపులోకి వచ్చేసాను ఆల్రెడీ, నేను ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు వారు రాజయ్యారు. యేసుప్రభు ఎప్పుడు రాజయ్యారంటే దానియేలు 2:44 ప్రకారంగా ప్రవచించిన తర్వాత రోమరాజుల కాలంలో పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పి అడుగుతారు కదా. అప్పటికి రాజుగా పుట్టాడా యేసుప్రభు? ఇందాక ఫస్ట్ సెషన్లో సేవకులు మాట్లాడితే అపోస్తలుల కార్యాల్లో చక్కగా ఒక మాట చూపించారు. యేసుక్రీస్తును దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించారని మాట ఉంటుంది, అవునా కదా? చూశారు కదా అపోస్తలుల కార్యాల్లో 10వ అధ్యాయం. అయితే ఎప్పుడు అభిషేకించారు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ రాజుగా. క్రీస్తు, అవునా కదా? క్రీస్తు అంటే పాలకుడు, అభిషక్తుడు. దేనికి అభిషేకించబడ్డాడు? పరిపాలించడానికి అభిషేకించబడ్డాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. గతంలో నేను కూడా పొరపాటు తప్పుడు ఆలోచనలో ఉండేవాడిని. అయితే ఈ సందర్భంలో మీరు ప్రశ్నలు కూడా వేయచ్చు తర్వాత. ఇది చెప్పి నేను ముగిస్తాను, ఓకేనా? యేసుప్రభు వారు ఎప్పుడు రాజయ్యారు? చనిపోక ముందా, మరణించిన తర్వాత? యెరూషలేములో జయప్రవేశం, చివరి ప్రవేశంలో హోసన్నా జయ హో హోసన్నా జయ హో అని చెప్పి పాటలు పాడుతా మఠనాదేవరం చేస్తూ ఉంటారు కదా. రాజుగా ప్రవేశించినప్పుడు అని చెప్పి కొంతమంది చెప్పడం మీరు వినే ఉంటారు, అవునా కదా? గాడిద ఎక్కాలంటే రాజు అయితేనే కదా. బట్టలు పరిచి, అవునా కదా? బట్టలు పరిచిన చోట రాజు మాత్రమే నడుస్తారు, ఇంకా నడవరు అనుకుంటారు కదా. యేసు ప్రభు ఎప్పుడు రాజయ్యారు? ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఎవరు చెప్పారు? చావక ముందే రాజు కదా. నువ్వు యూదుల రాజు అన్నప్పుడు మరి ఏమంటారు యేసు ప్రభు? నీవన్నట్టు అని మీకు ఇంకో మాట చెప్పాలండి నేను. సరే రాజే, నేను కాదనను. రాజ్యం ఎక్కడిది? ఇంకా రాజ్యం లేకుండా రాజాలు ఎవరు? రాజ్యంలో మనుషులేది, అప్పటికి రాజ్యమే లేదే. క్రీస్తు మరణించిన అనంతరం రాజ్యం విస్తరించింది. వెరీ గుడ్. దానికి బేసిస్ బైబిల్లో చూద్దాం, ఓకేనా? యేసు ప్రభు వారు ఎప్పుడు రాజయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభు వారు శిలువ మరణం చెందారు, అవునా కదా? తర్వాత యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడ్డారు. యేసుక్రీస్తుల వారు సమాధి చేయబడి పునరుత్థానం చెందాడు. ఈ బొమ్మ మళ్ళీ నేను గీయలేను. ఓకేనా? యేసు ప్రభు అనుకోండి కాసేపు, ఓకే? ఇది ఎక్కడ బుద్ధి బొమ్మ గీసాను, ముద్దులైంది చక్కగా. ఇది యేసుప్రభు అనుకోండి. ఇలా గీయడం కూడా కాదేమో అనిపిస్తుంది, కానీ మరి అనుకోండి కాసేపు, ఓకేనా? బొమ్మలు గీస్తే అందరు చక్కగా ముక్క చిక్కలైన అవసరం. అపోస్తలుల కార్యములు ఇది చూద్దామండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో
1 నుంచి 36 సందర్భాల్లో జరిగిన సందర్భాలు ఇవన్నీ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ శిలువ మరణం, ఓకేనా, ఇక్కడ సమాధి, ఇది పునరుత్థానం. శిలువ మరణం పునరుత్థానం. పునరుత్థానం చెందిన తర్వాత యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యములు చూడండి, 1వ అధ్యాయం 3 నుండి 4 వచనాలు. ఒకసారి గట్టి బిగ్గర చదవండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒకటి అన్నారు చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారో ఇక్కడ చెప్పబడిందండి, ఓకేనా. చనిపోయి తిరిగి మృతిని గెలిచిన తర్వాత చదువుతాము. ఆయన శ్రమపడిన తర్వాత అంటే చచ్చిపోయి పునరుత్థానం చెంది 40 దినముల వరకు వారు కలపడుచు 40 రోజుల వరకు యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నారు. చనిపోయి మృతిని గెలిచి లేచిన తర్వాత అండి, లేచినా కాదు, లేపబడిన తర్వాత, ఓకే. సో 40 days ఉన్నారు. దేవుని రాజ్య విషయములను ఒకటి దేవుని రాజ్యమును గురించినటువంటి ప్రకటన, ఓకేనా, ప్రకటన చేశారు. ప్రమాణాలు చూపి సజీవునిగా కనబరుచుకున్నారు. సజీవునిగా కనబరచుట, ఓకేనా. తర్వాత 3 వాగ్దానం, తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టుట, ఓకేనా. ఇదిగోండి 40 రోజులు శిలువ మరణం, సమాధి, పునరుత్థానం చెందిన తర్వాత 40 రోజులు ఉన్నారు. ఆ 40 రోజుల్లో యేసు ప్రభువు ఏమేమి చేశారంటే దేవుని రాజ్యం గురించి ప్రకటన చేశారు, అనేక ప్రమాణాలు చూపించి సజీవునిగా కనబరుచుకున్నారు. యేసుక్రీస్తు ఏంటంటే యేసుక్రీస్తు వాళ్ళు ఏం చేయారు, తండ్రి వర్ణ పొందిన వాగ్దానం కొరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి అన్నారు. అప్పటికి రాజ్యం స్థాపించబడలేదు. మీకు అర్థమైందా? తర్వాత 40 రోజుల తర్వాత ఏమంటే చనిపోయలేదు, చనిపోయాలి. మీకు అర్థం కావడం కోసం జస్ట్, ఓకే, చనిపోయాలన్నా రైట్. నలభై రోజుల్లో యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలు. ఆ తర్వాత చూడండి ఆరోహణం. ఇది ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆరోహణం అయిపోయి అక్కడ నా కుర్చీకి బొమ్మలేయడానికి కూడా రాదులేండి, మామూలుగా వేస్తాను కదా, ఓకే. రాజ కుర్చీలు కదా ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ, అవునా కదా. ఇక్కడ ఇంకో సింహాసనం అన్నమాట. ఉదాహరణకి ఇదిగోండి, మీ కుడి పక్క ఏదో ఉంది, ఇది కుడి పక్క, ఓకేనా. ఇది ఎడమ పక్క. యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఇది కుడి పక్క కనుక క్రీస్తు ప్రభు, ఇది ఇక్కడ తండ్రి. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు కూర్చున్నాడు, ఓకేనా. అంటే ఇది పరలోకం అనుకోండి కాసేపు. ఇదంతా కూడా పరలోకం, ఆరోహణం అయిపోయిన తర్వాత పరలోకం కదా. అంటే మీకు అర్థమవుతుందా? మీకు కనబడుతుందా? జన్య కనబడట్లేదా? జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, మీకోసం చాలా తయారు చేసుకున్నానండి నేను. తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత సింహాసనంలో కూర్చున్నారు. మీకు అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను. నా పాట ముగించేసి
యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వీచు ఒక గాలి వంటి శబ్దంతో 11 మంది మేడగది మీద ఉన్నప్పుడు వారి మీద ఉరాలిన తర్వాత ఎంతమంది మీద పరిశుద్ధాత్మ ఉరాలినప్పుడు? ఎంతమంది? 11 మంది అపోస్తుల మీద, అపోస్తులకు మాత్రమే, ఇంకెవరి మీద లేదు అప్పుడు. కనుక అప్పుడు ఆ 11 మంది అపోస్తలులు, ఓకేనా, ఇంకెవరు లేరు. ఆ తర్వాత 120 మంది, అది వేరే సందర్భం, ఈ తర్వాత మాట్లాడదాం కావాలంటే. అప్పుడు 11 మంది మీద అపోస్తలులు ఉండగా వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పుడండి సంఘం ఆరంభమైంది. వీరు అన్య భాషలతో, అనగా సుమారుగా 16 దేశాల వారు ఉన్నారు అక్కడ. ఎన్ని దేశాలు? మీరు లెక్క పెట్టండి తర్వాత కావాలంటే ఇంటికి వెళ్ళి. ఆ 16 దేశాల వారు, ఇది ఎక్కడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుండి 41 చదవండి. తర్వాత 16 దేశాలు, 11 మంది, తర్వాత 3000 మంది అయ్యారు. 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇది ఆల్రెడీ 11 మంది చేత స్థాపించబడింది. ఆ తర్వాత 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. ఇది యేసుక్రీస్తు వారు చేసినటువంటి వాగ్దానం, తండ్రి వాగ్దానం. అపోస్తలులు చూడమని చెప్పి యెరూషలేములో ఉండమని చెప్పినటువంటి సత్యం. ఇది క్రీస్తుకు శకం సుమారుగా 33.5 సంవత్సరాలలో యెరూషలేములో వారు కనిపెట్టారు. కనిపెడితే అప్పుడు ఆరంభమైంది సంఘం. యేసుక్రీస్తు వారు 40 రోజులు వారి మధ్య చేసినటువంటి కార్యాలు చెప్పాను. ఆయన ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 10 + 50, ఆ 50వ రోజున పెంతుకోస్తు పండుగ దినమున అన్నారు. పెంతుకోస్తు పండుగ అనేది పాత నిబంధనల, ఆ పదం ఎక్కడ కనబడదు. క్లియర్? అర్థమైందా? పాత నిబంధనలో పెంతుకోస్తు అనే మాట లేదు. దానికి బైబిల్లో మనం ఏది చూస్తామంటే ప్రథమ ఫలముల పండుగ, కోతకాలపు పండుగ, వారముల పండుగ, చివరి ఫలముల పండుగ అని మాత్రమే బైబిల్లో మనకు కనబడుతుంది. ఎక్కడెక్కడ కనబడుతుంది అని అంటే చెప్పేస్తాను, రాసుకోండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనం, నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనం, 34వ అధ్యాయం 22వ వచనం, తర్వాత సంఖ్యాకాండం 28వ అధ్యాయం 26వ వచనం, సంఖ్యాకాండం 28వ వచనం 26వ వచనం, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఇందులో మాత్రమే కనబడుతుంది. దీనిని పెంతుకోస్తు అనేటువంటి ఆ మాటకు మూల భాష పెంటుకోస్ట్. గ్రీక్ లో పెంటుకోస్ట్ అన్నారు కనుక తెలుగులో పెంతుకోస్తు అని అంటున్నాం. పెంటుకోస్ట్, PENTECOSTE, పెంటుకోస్ట్. పెంటుకోస్ట్, పెంట్ అంటే పెంటాకోస్ట్ అంటారు. పెంట అంటే 50th డే అని అర్థం, అంటే 50వ రోజున అని అర్థం. యేసుక్రీస్తు వారు 40 రోజుల నుండి వారి మధ్య రాజ్యం గురించి ప్రకటన చేశారు, సజీవునిగా కనబరుచుకున్నారు, అవును కదా. తర్వాత ఇంకోటి ఏమన్నాను, సజీవునిగా కనబరుచుకున్నాడు. తర్వాత తండ్రి వాగ్దానం కొరకు యెరూషలేములో కనిపెట్టమని చెప్పడం. 40 రోజులు ఇది చేశారు. 40 రోజుల తర్వాత ఆరోహణం అయిపోయారు. మిగిలిన 10 రోజులు ఉన్నాయా? ఈ 10 + 40, 50వ దినాన్న పరిశుద్ధాత్ముడు మేడగదిలో ఉన్నటువంటి అపోస్తలుల మీదకి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆరంభమైంది సంఘం. సంఘ ఆరంభం రోజు ఆదివారం అని కొంతమంది, అప్పుడు ఆదివారం అనే పేరే లేదు కదా అనొచ్చు, కానీ పెంతుకోస్తు ఎందుకు చేస్తున్నారు? ఇశ్రాయేలు పెంతుకోస్తు పండుగని ఎందుకు చేశారు అని అంటే, వాళ్ళు పస్కా పండుగ తర్వాత 7 వారాల తర్వాత, ఇది 50వ రోజున 50 రోజు చేసేటువంటి పండుగ. ఇది ఎందుకు చేస్తారు యూదులు అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపింపబడిన తర్వాత సీనాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. సీనాయి పర్వతం మీద 50వ రోజున వారికి ఆజ్ఞలు ఇచ్చాడు.
అందుకు గాను జ్ఞాపకార్థంగా వారు పండించినటువంటి ప్రథమ ఫలాలను దేవుని మందిరానికి, దేవాలయానికి తీసుకెళ్లి సమర్పిస్తారన్నమాట. కృతజ్ఞతగా విడిపింపబడిన 50వ రోజున గుర్తుగా, జ్ఞాపకార్థంగా ఈ పండుగను చేస్తారు కనుక పెంతుకోస్తు పండుగ అంటారు. పెంతుకోస్తు అనేటువంటి పదం పాత నిబంధనలో ఎక్కడ లేదు, తెలుగు బైబిల్లో. కనుక ఇది వారముల పండుగ, లేదంటే ప్రథమ ఫలముల పండుగ. ఓకేనా? కనుక ఈ రకంగా పిలిచారు. చివరి ఫలముల పండుగ. మీరు నేను చెప్పిన రిఫరెన్స్ చూసిన పేర్లన్నీ కనబడతాయి. కనుక ఈ పండుగను వాళ్ళు చేస్తారండి. యేసు ప్రభు ఇప్పుడు ఎప్పుడు రాజయ్యారు చెప్తారా? ఎంత చెప్పాను కదా. ఏమండి? రాజుకి సింహాసనం ఉండాలి కదా. మరి సింహాసనం మీద ఎప్పుడు కూర్చున్నారు యేసుక్రీస్తుల వారు? మరణానంతరం ఆరోహణం అయిపోయిన తర్వాత తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి ఉండుట ఎవరు చూశారు? చనిపోతా వ్యక్తి చూశాడు. ఎవరు? అబ్రహాము. రాళ్లతో చెప్పబడ్డాడు కదా. స్టెఫెన్ చెప్తాడు కదా, తండ్రి రొమ్మున ఉన్నాడు యేసుక్రీస్తు, కుడి పార్శ్వన కూర్చున్నాడు యేసుక్రీస్తు వాడు. అంటే అక్కడ రాజ్యంలో సింహాసనం ఇచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యం వలన సంఘం స్థాపించబడింది, రాజ్యం ఏర్పడిందా లేదా? ఆ రాజ్యంలో క్రీస్తు పరిపాలన సాగింది. దానికి ముందు రాజుగా నియమించబడ్డాడు అని కాదు అక్కడ. దానికి ముందుగా రాజుగా పిలువబడ్డాడు. మీకు అర్థమైందా? సంపూర్ణమైన అధికారం ఎప్పుడంటే మరణానంతరం, ఆరోహణం తర్వాత. ఇదిగో భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనే పదాన్ని ప్రయోగిస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఇక్కడ చూసాం. ఇదిగోండి దేవుని ఏర్పాటు ఇదండి. అలాంటి ప్రవచనాత్మకమైనటువంటి సంఘములో, అలాంటి గొప్ప సంఘములో పతనమైపోయిన నిన్ను నన్ను తిరిగి కూర్చోబెట్టి బాగు చేయటమే దేవుని ఏర్పాటు. మీకు అర్థమైందా ఇప్పుడు? కనుక నోట్ ముగింపు ఏంటంటే, పతనమైనటువంటి మానవునికి యేసుక్రీస్తు చేసినటువంటి పనులు. ప్రాయశ్చిత్త బలిగా చేయబడ్డాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చి రక్తం పెట్టి విలువ పెట్టుకున్నాడు. 2, యేసుక్రీస్తు ఆయన పరిధిని మనకు ఏర్పాటు చేశాడు. ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం సంఘంలో ఇచ్చాడు. చివరిది, దేవుడు యేసుక్రీస్తుని యాజకునిగా చేశాడు. యాజకుడు అయితేనే కదా, సంఘములో ప్రధాన యాజకుడు అయితేనే కదా మన పాప పరిహారార్థ బలిగా ఆయన అప్పగించబడిన తర్వాత, అవును కదా, ఇక ఏ బలిని అవసరం లేకుండా ఆయనే బలిగా అర్పించుకున్న తర్వాత మనం క్షమించబడ్డాం. రాజు అయిన తర్వాతే క్షమించాడు. తెలుసా? దానికి ముందు కూడా క్షమించాడు. ఇదిగో నీ పాపను క్షమింపబడిన నీ పొరపెత్తుకున్నాడు అన్నాడు. అవును కదా? క్షమించే అధికారం ఆయనకు ఉంది. సంపూర్ణ అధికారం దేవుడు ఇప్పుడు ఇచ్చాడండి. సో ఈ రకంగా యేసుక్రీస్తుల వారిని దేవుడు ఏర్పరిచాడు. పతనమైపోయిన వ్యక్తికి దేవుడు చేసిన ఏర్పాటు యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ఇన్ని సందర్భాలలో మనం చూసినట్లుగా మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విమోచింపజేశాడు. కనుక పతనమైపోయిన మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి దేవుడు చూపిన ఈ మార్గంలో నీవు నేను అనుసరిస్తే ధన్యులం, లేకపోతే నిత్య నాశనానికి పాత్రులం. అందరికీ వందనాలు.